బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణాన్ని నెలకొంది. ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి కారులో పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ దగ్గర కారు నుంచి బ్లాస్ట్ జరగడంతో జనం మొత్తం ఒక్కసారిగా భయాందోళనకు గురవడం జరిగింది. భయభ్రాంతులైనటువంటి జనం అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. మెగా 9 టీవీ విజువల్ మీద మీరు చూస్తున్నారు. బాంబు పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో ఆల్మోస్ట్ ఒక 5 కార్లకి డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం 2 తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఫైర్ ఇంజన్స్ మాత్రం భారీగా మోహరించి ఆ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతంలో ఎగిసి పడుతున్నటువంటి మంటల్ని కూడా అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జన సందోహం మాత్రం భారీ స్థాయిలో మాత్రం భయాందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. పేలుడు మీద వెంటనే అలర్ట్ అయ్యారు ఢిల్లీ పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎగిసి పడుతున్నటువంటి మంటల్ని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఫైర్ సిబ్బంది చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా దేశ రాజధానిలో బాంబ్ బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి, ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దేశ రాజధానిలో ఈ రోజు మార్నింగే మనం చదువుకున్నాం. ఈ రోజు మార్నింగే మనం చూసాం ఢిల్లీ శివార్లలోనే ఒక ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కుట్రని కూడా పోలీసులు భగ్నం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడింది. సో ఆ ఉగ్ర కుట్ర వెనకాల ఉన్నటువంటి వారి దీని ప్రమేయం ఏమైనా ఉందా అనేటువంటి ఇష్యూ మాత్రం ప్రెజెంట్ హైలైట్ అవుతుంది. ఈ రోజు మాత్రమే ఢిల్లీ శివార్లలో దాదాపు ఒక 7 ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. అయితే ఈ బ్లాస్ట్ జరగడం మాత్రం ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. సో ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి 7 ఉగ్రవాదులు కాకుండా దేశ రాజధానిలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారా? ఈ బ్లాస్ట్ జరగడం వెనకాల ఉన్నటువంటి వారు ప్రధానంగా నిందితులు ఎవరై ఉండొచ్చు? సో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా జన సమ్మోహం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, హై సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతం ఎర్రకోట ప్రాంతం. సో దేశ అధినేతలతో పాటుగా దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు డైలీ తిరిగేటువంటి ప్రాంతం, దౌత్యవేత్తలు తిరిగేటువంటి ప్రాంతం. మరి ముఖ్యంగా ఎర్రకోట ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. సో ఈ ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ వెనకాల ప్రధాన రీజన్స్ ఏంటి అనేది మాత్రం పోలీసులు మాత్రం ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. అయితే పార్కింగ్ స్థలంలో ఉన్నటువంటి కారులో బ్లాస్ట్ అయినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. పేలుడు దాటికి పక్కనే ఉన్నటువంటి పలు వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు ఒక 5 కార్లతో పాటుగా ఒక 2 వ్యక్తులకి సంబంధించి కొంతవరకు గాయాలైనట్లుగా ప్రాథమిక మనకి సమాచారం అందుతుంది. కానీ ఢిల్లీలో బ్లాస్ట్ జరగడానికి వెనకాల ఉన్నటువంటి వారెవరు? అక్కడే భారీగా జన సందోహం కనిపిస్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక దాంట్లో పూర్తి స్థాయిలో బ్లాస్ట్ అయ్యి అక్కడ ఎగిరిసి పడుతున్నటువంటి మంటలు, రెండోది మాత్రం భయాందోళనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి చేరుకొని ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అసలు మొత్తం మీద ఢిల్లీలో ఏం జరుగుతుంది, దేశ రాజధానిలో మరి ముఖ్యంగా హై సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో బ్లాస్ట్ జరగడం మాత్రం కొంతవరకు ప్రధానంగా కనబడుతుంది. ఇప్పటికే దేశ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా హైలైట్ని ప్రకటించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఉగ్ర దాడి ఏదైనా జరుగుతుందా అనేటువంటి కోణంలో మాత్రం పోలీసులు మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో ఇంకా పక్కన ఉన్నటువంటి ప్రాంతాలని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైతే ఆ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతంలో భారీగా ఎగిసి పడుతున్నటువంటి మంటలను కంట్రోల్ చేయడం, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నటువంటి కేంద్ర బలగాలు భారీగా మోహరించడం, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మొత్తం సంయమనం పాటించాలని వారిని కూడా ఆదేశించడం అయితే జరిగింది. ఎప్పుడు పర్యాటకుల ప్రాంతాలతో కిక్కిరిసి ఉండేటువంటి ప్రాంతం ఢిల్లీ ఎర్రకోట ప్రాంతం. సో అక్కడే బ్లాస్ట్ అవ్వడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికి కూడా ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటుగా కేంద్ర బలగాలు మరి ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు కూడా అలర్ట్ అవుతూ ఉంటారు. ఆ అలర్ట్లో భాగంగానే ఈరోజు జరగాల్సినటువంటి ఒక దాడిని కూడా వారు భగ్నం చేశారు. దాదాపు ఒక 7 ఉగ్రవాదులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మనకు అందినటువంటి తాజా సమాచారం ఎర్రకోటకు సంబంధించినటువంటి గేట్ నెంబర్ 1 వద్ద ఉన్నటువంటి ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగినటువంటి బ్లాస్ట్ విజువల్స్ ని మీరు మెగా 9 టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఒకవైపు ఉన్నటువంటి ప్రాంతంలో రోడ్డు అంటే పార్కింగ్ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో మంటలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క కారులో జరిగినటువంటి బ్లాస్ట్ వల్ల పక్కనున్నటువంటి కార్లు అన్నిటికీ కూడా కొంతవరకు డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. సో అంత భారీ పేలుడు జరగడానికి అంటే ఒక్క కారు నుంచి 5 కార్ల వరకు డ్యామేజ్ అయిందంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితి, ఆ బ్లాస్ట్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో పార్కింగ్ ప్లేస్లో ఉంది అంటే ఇది పక్కా స్కెచ్గానే అర్థమవుతుంది. సో పక్కా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కొంతవరకు ఇది చేయడం కోసం మాత్రమే ఉగ్రవాదులు పార్కింగ్ చేసేటువంటి కారులో బాంబు పెట్టారా, లేదా కార్నే పూర్తి స్థాయిలో అక్కడ పార్కింగ్ చేసి వారు వెళ్ళారా, ఇంతకీ ఆ కార్ బ్లాస్ట్ అయినటువంటి కార్ ఎవరిది, సో ఉగ్రవాదులు ఆ కార్ని అక్కడ తీసుకొని వచ్చి దాంట్లో బాంబు పెట్టేసి వెళ్ళారా అనేటువంటి కోణంలో కూడా కొంతవరకు ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇది కాకుండా దేశ రాజధానిలో ఇంకా ఏ ప్రాంతాల్లో హై టెన్షన్
టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. ఈ మధ్య కాలంలో ఉగ్రవాద దాడులు కొంతవరకు కంట్రోల్ చేయగలిగాం. ఉగ్రవాద దాడులకి సంబంధించి ఎక్కడికక్కడ అలర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు జరిగినటువంటి బ్లాస్ట్తో మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం టెన్షన్ వాతావరణమే అక్కడ కనబడుతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు పర్యాటకుల రాకాలతో అదేవిధంగా ఎర్రకోటను చూడడానికి, ఆ ప్రాంతంలో తిరగడానికి, దేశ రాజధాని ఢిల్లీని చూడడానికి మాత్రం భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. సో పర్యాటకులకి మాత్రం కొంతవరకు ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మెగా9 టీవీ విజువల్స్ మీద ఒక్కసారి మనం చూడొచ్చు. ఒకవైపు భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలు, మరోవైపు ఆ మంటల తీవ్రతతో భారీగా కమ్ముకున్నటువంటి పొగ, ఆ పొగతో ఆ మంటలతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఎక్కడికక్కడ వాహనాలు కూడా పక్కనే ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళన, అసలు అక్కడ బ్లాస్ట్ జరిగిందా, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందా అనేటువంటి కోవలో అర్థం కాకుండా మరికొంతమంది ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఫైనల్గా మాత్రం ఫైర్ ఇంజన్లతో మాత్రం మంటలు ఆపేటువంటి పరిస్థితిని మాత్రం సిబ్బంది కంట్రోల్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎగిసిపడుతున్నటువంటి మంటలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం, వాటిని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం కోసం మాత్రం భారీగా ఎగిసిపడుతున్న మెగా9 టీవీ విజువల్ మీద చూడొచ్చు. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఉగ్ర దాడులు చాలా వరకు కంట్రోల్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఉగ్రవాదుల యొక్క దాడులకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు జరిగినటువంటి బ్లాస్ట్ మాత్రం అటు ఢిల్లీ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సవాల్గా మారిందని మనం చెప్పుకోవాలి. వారు కూడా ఎక్కడికక్కడ దాన్ని మంటల్ని అదుపులు చేసుకున్నటువంటి పరిస్థితితో పాటుగా ఇంకా ఏ ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు మార్నింగ్ మనం చూసుకున్నాం, ఢిల్లీ శివార్లలో ఒక ఉగ్ర కుట్రని కూడా భగ్నం చేశారు పోలీసులు. సో దాదాపు ఒక ఏడుగురు ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేశారు. సో ఉగ్రవాదులు అరెస్ట్ చేసినటువంటి ఉగ్రవాదులు కాకుండా ఇంకా ఢిల్లీలో ఇంకెవరైనా ఉన్నారా? ఉగ్రదాడిని ఆల్రెడీ ఒక అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఉగ్ర కుట్రను కూడా భగ్నం చేశారు కాబట్టి సో ఇప్పుడు జరిగినటువంటి బ్లాస్ట్ ప్రధానంగా ఏ రీజన్తో జరిగింది? అక్కడ ఆల్రెడీ బాంబు పెట్టేసి ఉన్నారా? సో ముందుగానే బ్లాస్ట్ చేయాలని స్కెచ్ వేసి ఉన్నారా? ఈ 7 కాకుండా ఇంకా ఉగ్రవాదులు ఢిల్లీలో ఎవరైతే ఉన్నారా అనేటువంటిది మాత్రం ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పటికైతే మాత్రం పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. సో ఎక్కడికక్కడ మంటల్ని కూడా అదుపులోకి తెస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రీవియస్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మాత్రం భారతదేశంలో ఉగ్ర దాడులు కొంతవరకు కంట్రోల్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ఐబీతో పాటుగా, ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటుగా ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నిఘా, ఆ నీడలు ఎక్కడున్నా కానీ పోలీసులు ఛేదిస్తూ ఉన్నారు, భగ్నం చేస్తూనే ఉన్నారు. వాడు దాడి చేయాలనేటువంటి కుట్ర ఎక్కడ కనిపించినా దాని మీద ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. కానీ ఇంత చేస్తున్న ఈ రోజు జరిగినటువంటి బ్లాస్ట్ వెనకాల రీజన్ ఏంటి? దీంట్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క ప్రమేయం ఏ విధంగా ఉంది? అసలు ఇది ఉగ్రవాది దాడా లేకపోతే ఆ కారులో జరిగినటువంటి బ్లాస్ట్లో ప్రధానంగా రీజన్ ఏంటి అనేది మాత్రం కొంతవరకు అయోమయమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. సో దాదాపు ఢిల్లీలో జరిగినటువంటి భారీ పేలుడు మాత్రం ఢిల్లీ మొత్తాన్ని, దేశ రాజధాని మొత్తాన్ని కూడా హైటెన్షన్ వాతావరణం వైపే పయనిస్తున్నటువంటి అయితే పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఒక భారీ పేలుడుతో నగరం మొత్తం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలో ఇలాంటి బ్లాస్ట్ జరగడం అనేది చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఉగ్రవాదులు దేశ రాజధాని వరకు వచ్చారు అంటే ఆల్మోస్ట్ వారు ఏదో ఒక భారీ స్కెచ్, భారీ ప్లాన్ వేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మార్నింగే ఒక 7 మెంబర్స్ని, 7 ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నాక ఇప్పుడు జరిగినటువంటి తాజా బ్లాస్ట్ వెనకాల ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరు? అంటే ఆ 7 కాకుండా ఇంకా ఉగ్రవాదులు ఢిల్లీలో ఏదైనా ఉన్నారా? సో ఆ ప్రాంతంలో బ్లాస్ట్ జరిగినటువంటి కారు పార్కింగ్ చేసి ఉంది కాబట్టి ఆ పార్కింగ్ చేసినటువంటి కారులో ఏమైనా బాంబు పెట్టారా, లేదా ఆ కార్నే పార్కింగ్ చేసి అక్కడ వారు వెళ్ళిపోయారా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఎర్రకోట ప్రాంతంలో మాత్రం హై టెన్షన్ వాతావరణమే కనబడుతుందని మనం చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ అక్కడ పోలీసులతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా ఫుల్గా అక్కడే కనిపిస్తూ ఉన్నారు. వారు మంటల్ని అదుపులో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గాయపడినటువంటి వారిని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. పలు వాహనాలకు కూడా మంటలు అంటుకున్నటువంటి సిచ్యువేషన్. ఒక్క కారులో ఒక్క బాంబు పేలుడు వల్ల పక్కనున్నటువంటి కార్లకు కూడా మంటలు వ్యాపించి భారీగా అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అందుతున్నటువంటి తాజా సమాచారం మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఏఎన్ఐ, దాదాపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎన్ఐఏ అక్కడికి చేరుకోబోతుంది. దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి రీజన్ ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి అనేటువంటి అంశాలు ఛేదించడానికి కేంద్ర బలగాలతో పాటుగా కేంద్రంలో ఉన్నటువంటి పలు నిఘా సంస్థలు కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటున్నట్లుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అసలు ఈ ఉగ్ర దాడా లేదా ఉగ్రవాదులు ఏమైనా కావాలని దీన్ని పూర్తి స్థాయిలో అక్కడ బాంబు పెట్టేసి ఒక ప్రాణ నష్టాన్ని చేకూర్చాలి, భారతదేశానికి ఏదైనా
ఒక హితవు పలికి హెచ్చరించాలి అనేటువంటి ఇష్యూని ఏమైనా చెప్పదలుచుకున్నారా అనేది మాత్రం ప్రజెంట్ హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ అయితే కనబడుతుంది. దేశ రాజధానిలో బాంబ్ బ్లాస్ట్ మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుందని చెప్పుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా భారీగానే దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జన సందోహం మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. జన సంచారం ఎక్కువగా ఉండేటువంటి ఎర్రకోట లాంటి మెట్రో స్టేషన్లలోనే ఇంత బాంబ్ బ్లాస్ట్కి పక్కా ప్లాన్ వేశారంటే ఎక్కడ లోపం జరిగింది అనేది మాత్రం ఒక పెద్ద బిగ్ క్వశ్చన్గా మారుతుంది. ఇప్పటికే పలువురు గాయపడినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఒక 5 కార్లు కూడా ధ్వంసం అయినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన సాయంత్రం 6:45 అంటే సరిగ్గా 1 అవర్ బ్యాక్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ శివార్లలో ఒక ఉగ్ర కుట్రని కూడా ఆల్మోస్ట్ పోలీసులు కూడా భగ్నం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి దాడి వెనకాల ఉన్నది ఎవరు? ప్రజెంట్ ఇదే కనబడుతున్నటువంటి ప్రధాన క్వశ్చన్ మార్క్గా వినిపిస్తుంది.